హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే కోర్టు కంపల్సరీగా ఆ పిల్లల బాధ్యతల్ని తల్లికి అప్పచెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా పూణే కోర్టు ఆ మైనర్ పిల్లల బాధ్యతల్ని తండ్రికి అప్పచెప్పారు. అసలు ఆ కేసు ఏంటి, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో బేసిక్గా మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఆ పిల్లల బాగోగుల్ని తల్లికి అప్పచెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా పూణే కేసుకు సంబంధించి మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల బాగోగుల్ని తండ్రికి అప్పచెప్పడం జరిగింది. అసలు ఆ కేసు ఏం జరిగింది, ఎందుకు అలా చేయడం జరిగింది? చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం GWOP యాక్ట్ అంటాం, అంటే గార్డియన్ వార్డ్స్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే చాలా కేసుల్లో మనం బాబు యొక్క అంటే మైనర్ పిల్లల యొక్క పాప అయినా బాబు అయినా వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అన్నది కేవలం తల్లికి మాత్రం అనేక సందర్భాలు ఇచ్చే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ తండ్రికి విజిటేషన్ అవర్స్ ఇస్తారు. అంటే అప్పుడప్పుడు ఏదో సండేనో సాటర్డేనో ఫెస్టివల్ టైంలో ఆ బాబుని చూసుకోవడం కోసం అని చెప్పి ఏదైనా హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ వాళ్ళ వారి సంప్రదాయాల ప్రకారం ఆ టెంపుల్స్లో కానీ హోటల్స్లో కానీ లాడ్జ్లో కానీ లేకపోతే ఏదైనా ఒక పబ్లిక్ ప్లేసుల్లో కలవడానికి కొన్ని అవర్స్, ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఇవ్వడం అనేక సందర్భాల్లో ఉంటుంది. ఇక ఒకవేళ తండ్రి ఆ పిల్లని యొక్క మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యతే, కానీ ఆ పిల్లల్ని తన యొక్క కస్టడీలోకి ఇవ్వమని చెప్పి కోరుకునేటప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో కస్టడీ చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ రీసెంట్గా ఐ థింక్ ఒక 10 days బ్యాక్ మనకి పూణే బెంచ్ కోర్టు ఒక అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మదర్ యొక్క మానసిక స్థాయి బాగాలేకపోతే తనను పట్టించుకోలేని స్థితిలో ఉండి తన వేషధారణ తను వేస్తున్న డ్రెస్సులు కానీ పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మదర్ కాకుండా ఫాదర్కి ఇస్తారు. కానీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి తల్లి ఉన్నప్పటికీ కూడా ఆమెను కాదని తండ్రికి ఆ యొక్క పిల్లల యొక్క బాధ్యత ఇవ్వడం ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ఒక సంచలనాత్మక తీర్పు అని చెప్పవచ్చు అనేక కేసుల్లో కూడా. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే తండ్రి ఉన్నాడో ఈ భార్యాభర్తలకు 2012లో మ్యారేజ్ అయింది. 2016లో 4 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగరీత్యా ఇక్కడ కాదని చెప్పి పూణేని విడిచిపెట్టి వీళ్ళు సింగపూర్ వెళ్ళి సెటిల్ అయ్యారు. అతను ఆల్రెడీ అప్పటికే సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, వెల్ సెటిల్గా ఉన్నాడు, మంచి అద్భుతమైనటువంటి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్. ఇతను ఏం చేస్తాడంటే తన బాబు పుట్టిన తర్వాత కూడా 2022లో అంటే ఆ అబ్బాయికి 6 years వస్తే పూణేలోని ప్రీ నర్సరీ అదేవిధంగా UKG ఇవన్నీ కూడా అక్కడ ఆయనకి సింగపూర్ స్కూల్లోని అడ్మిషన్ చేశాడు. అద్భుతంగా నడుస్తుంది. ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు వాగ్వివాదాలు రావడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మదర్ ఏం చేశారంటే వన్ ఫైన్ డే ఆ కొడుకుని తీసుకొని తండ్రికి చెప్పకుండా సింగపూర్ నుంచి ఇండియా వచ్చేసారు. కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, ఏ విషయం కూడా లేదు. ఈయన ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో చూసుకునేసరికల్లా తన భార్య కనిపించలే. ఇరుగు పొరుగు అని అడిగిన తర్వాత కూడా తెలియలేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత బంధువులతో మాట్లాడినప్పుడు తను ఇండియా వెళ్ళిపోయినట్టుగా హస్బెండ్ తెలిసింది. అతను కంప్లైంట్ కూడా పెట్టాడు. ఇండియా వచ్చేస్తే అతను ఏం చేశాడంటే పుట్టిన బాబు సింగపూర్లో పుట్టాడు కాబట్టి సింగపూర్ సిటిజన్ అవుతాడు కాబట్టి ఆ అబ్బాయిని కస్టడీని ఇవ్వమని చెప్పి సింగపూర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. సింగపూర్ కోర్టు ఏం చేసింది, దీని మీద ఆ సింగపూర్ కోర్టు నుంచి కూడా ఇక్కడ పూణేలో ఇండియాలో నుండి ఈ మదర్ కూడా సమన్స్ పంపించిన తర్వాత కూడా సమన్స్ తీసుకున్న తర్వాత ఈ వైఫ్ ఎటువంటి విషయాల్లో కూడా రెస్పాండ్ కాలేదు. అతను క్లియర్గా చెప్పాడు, చాలా క్రూయల్టీ మెంటాలిటీ ఉండేది నా భార్యకి. తను అనేక సందర్భాల్లో ఫుడ్ పెట్టకుండా భర్తని సరైనటువంటి మెయింటెనెన్స్ ఏ రోజుల్లో కాకుండా ఎప్పుడైనా డబ్బులు ఇస్తాడా ఒక ATM కార్డులో మాత్రమే చూసింది తప్పించి ఏ రోజు కూడా ఒక భార్యగా ఇవ్వాల్సిన ప్రేమాభిమానాలు మాత్రం తను ఇవ్వలేదని తను పట్టించుకోలేదు. నా విషయం మీద తను సింగపూర్ కోర్టును ఆశ్రయిస్తే సింగపూర్ కోర్టు పుట్టిన బాబు సింగపూర్ సిటిజన్ కాబట్టి సింగపూర్లో ఇచ్చామని చెప్పి సింగపూర్ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. కానీ మదర్ పట్టించుకోలేదు, ఆర్డర్స్ని కూడా నెగ్లెక్ట్ చేసింది. తర్వాత అతను ఏం చేశాడంటే తన బిడ్డ కోసం తన కొడుకు కోసం అని చెప్పి సింగపూర్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో మళ్ళీ పూణేలో ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించి తన కస్టడీకి ఇవ్వమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఫ్యామిలీ హైకోర్టు ఇవన్నీ చూసిన తర్వాత లేదు నీకు విజిటేషన్ అవసరిస్తామని చెప్పి పూణేలో ఉన్న ఫ్యామిలీ కోర్టు ఇతని మీద ఆ పుట్టిన పిల్లడికి ఆ పిల్లడిని కూడా విజిటేషన్ అవర్స్ ఇచ్చారు. తర్వాత పిల్లాడు ఇక్కడ 7th year 8th year వస్తున్నప్పటికి ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదో లోకల్ స్కూల్లో అతను అడ్మిషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అతను ఏం చేశారంటే ఫ్యామిలీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని అతను ఒబే చేయకుండా అతను హైకోర్టు అంటే పూణే బెంచ్ కోర్టుకి అతను దాన్ని అప్పీల్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి ఈ బెంచ్ ఏం చేశారంటే తీర్పు దీని అంతటిని కూడా పూర్తిగా ఆలోచించిన తర్వాత
వైఫ్ యొక్క మానసిక స్థాయి ఎలా ఉంది అనే విషయాన్ని పూర్తిగా పరిగణలో తీసుకున్నారు అక్కడ జడ్జి గారు. అంటే సింగపూర్ కోర్టు తీర్పిచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టడం, నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోకుండా చాలా నెగ్లిజిబుల్గా ఉండి అసలు విషయాలను పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని విధాలుగా భర్తని ఇన్ని రకాలుగా బాధ పెట్టిందో అన్ని విషయాలు కూడా కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు క్లియర్గా చెప్పింది, ఒక తల్లిగా నువ్వు నీ భర్తనే చూసుకోలేనటువంటి నువ్వు పిల్లల్ని ఎట్లా చూసుకుంటావు? నీ భర్త నీ పిల్లాడి యొక్క స్టేటస్ బాగుండాలని సింగపూర్లో ఉన్న టాప్ స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తుంటే నువ్వు కాదని ఇక్కడ లోకల్ స్కూల్లో అడ్మిషన్ చేసి పిల్లడి యొక్క భవిష్యత్తును నాశనం చేసే హక్కు నీకు లేదు. ఎందుకంటే తండ్రి ఒక సొసైటీలో ఒక సోఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి ఒక పర్సన్ తన యొక్క కొడుకు ఎలా ఉండాలని కోరుకునేటప్పుడు నువ్వు నీ భర్త యొక్క వ్యతిరేకం మీద, నీ భర్త మీద ఉన్నటువంటి కోపంతో నువ్వు ఇట్లాంటి హేయమైన చర్య సరైనది కాదు, కాబట్టి ఇమ్మీడియట్గా నీ పిల్లల్ని నీ తండ్రికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అక్కడ జడ్జిమెంట్ కూడా పూణే హైకోర్టు ఇవ్వడం కూడా జరిగింది, పూణే బెంచ్ కోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్స్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా హస్బెండ్కి బిల్లని ఇవ్వమని చెప్పి ఎక్కడ కూడా కేసులు ఉండవు. అనేక సందర్భాలు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అనేక రకాల ఇబ్బంది పడుతుంటారు. సార్ నేను ఎంతో పెడుతుంటాను, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అండి, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా వాళ్ళ మదర్ మాత్రం నాకు కాకుండా ఉన్నటువంటి చట్టాలని చుట్టాలుగా మార్చుకొని పూర్తిగా నన్ను దూరం చేస్తుంది అని చెప్పి అనేక మంది కూడా బాధపడుతుంటారు. బట్ ఏదేమైనప్పుడు కూడా వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు పూణే బెంచ్ కోర్టు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో డెఫినెట్గా మగర మహారాజులకు కూడా, అంటే భర్తలకు కూడా చట్టాలు సపోర్ట్ చేస్తాయి. కేవలం భార్య యొక్క మానసిక స్థితి బాగాలేదు, హెల్త్ లేని అలాంటి కండిషన్లోనే కాదు, హెల్తీగా ఉన్నప్పుడు కూడా మీరు అమ్మాయి కన్నా అంటే మదర్ కన్నా ఫాదర్ కాస్త పిల్లడి యొక్క సంరక్షణ బాధ్యత బాగా చూసుకుంటాడు అని మీరు కానీ కోర్టు కానీ చెప్పగలిగితే తప్పనిసరిగా కోర్టు భర్తకు కూడా ఆ యొక్క గార్డియన్షిప్ ఇచ్చే రైట్స్ కూడా ఉంటాయని చెప్పి ఈ జడ్జిమెంట్ మనకు చెప్తోంది రోహన్ గారు. రైట్ అండి. అంటే ఇలాంటి సమస్యలతో కూడా చాలామంది విడాకుల తర్వాత భార్యాభర్తలు విడిపోయిన తర్వాత భర్త కొన్నిసార్లు మీరు చెప్పినట్టు భార్యకు మానసిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అలాంటి సందర్భాల్లో నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని ఇలాంటి సమస్యలతో కూడా సతమతం అయిపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఎవరైనా ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అంటే డెఫినెట్గా రోహన్ గారు కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం అందుబాటులోకి వస్తారు, కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టులో ఆల్రెడీ వివాదాలు ఉంటే వాటికి కూడా ఒక పరిష్కారం తీసుకు కూడా ప్రయత్నం చేస్తారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.